నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచాడట. అర్థమవుతుందా మీకు? దేవునితో నడిచాడట. హనోకు దేవునితో నడిచాడు, కొనిపోబడ్డాడు. నోవాహు కూడా తన తరములో నిందారహితుడు, నీతిమంతుడు, నిందలేనివాడు. ఏ విషయములో కూడా నోవాహు మీద నింద వేసేవారు లేనే లేరు. ఆయన నీతిమంతుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నోవాహు నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీతిమంతుడు అంటే ఏ తప్పు చేయడు అని అర్థం. బాగా వినాలి మీరు. నీతిమంతుడు తన తరములో 950 సంవత్సరాలు బతికాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? 950 సంవత్సరాలు. 9వ అధ్యాయం చివరి భాగంలో ఉంది. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 సంవత్సరాలు బతికాడు. ఈ 950 సంవత్సరాలు ఎక్కడైనా లోపం ఉంది అంటే ఎక్కడ కూడా లోపం లేని వాడుగా ఉన్నాడు. దేవునితో నడిచాడు. దేవునితో పాడతారు కొంతమంది, నడిచేదను నే అనే పాట మీకు వస్తుందా రాదు? అది నడిచేదను, నే యేసుతో నడిచేదను, యేసుతో నడిచేదను, వెంబడించేదను, యేసుడే నా రక్షకుడు అనే పాట నేను పాడేవాడిని. ఇప్పుడు చాలా కాలమైంది. పాటలు అప్పుడప్పుడు వస్తాయి, మతికి వస్తాయి. నేను నడుస్తాను. ఎవరితో నడుస్తానంట? యేసుతో నడుస్తాను. నేను వెళ్ళేదను యేసుతో కూడా, ఆయన వెలుగులో నడుస్తాను, వెంబడిస్తాను, యేసును వెంబడిస్తానని పాడినాడు పాట. కాబట్టి ప్రియులారా, ఆయన కూడా దేవునితో నడిచాడు. ఎవరు? హనోకు కూడా నడిచాడు. ఇప్పుడు మరలా మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆదాము కుమారుడు సేతు, సేతు కుమారుడు ఎనోసు. మీరు చూడండి ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం నుండి మరి మొదటి నుంచి చూసుకుంటే, ఆదాము కుమారుడు సేతు, సేతు కుమారుడు ఎనోసు, ఎనోసు కుమారుడు కైనాను, కైనాను కుమారుడు మహలేలు, మహలేలు కుమారుడు ఎరోదు, ఎరోదు కుమారుడు హనోకు, హనోకు కుమారుడు మెతుశెల, మెతుశెల కుమారుడు లెమోకు, లెమోకు కుమారుడు నోవహు. ఎంతమందికి? 10 మంది అవుతారు. 10 తరాలు. ఎన్ని తరాలు? 10 తరాల వారు వీళ్ళు. చాలా కాలం, సుదీర్ఘ కాలం బ్రతికినా ఎక్కడ కూడా లోపం లేదు, ఎక్కడ కూడా పాపం చేయలేదు. దేవునితో నడిచారు వాళ్ళు. దేవునితో కొనిపోయాడు. దేవుడు కొనిపోయాడంటే కొనిపోబడ్డాడు. హనోకు కూడా, నోవహు కూడా అలా కొనిపోయబడ్డాడు. ఆయన ఎక్కడ వెళ్ళాడు అని చూస్తే ఆదికాండం 25వ అధ్యాయం 6వ వచనం చదవండి, అలాగా 7 చదవండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం బ్రతికిన దినాలు 175 సంవత్సరాలు. ఆయన పిల్లలైనారా? ఏమా పిల్లలైనారా? అబ్రహాముకు 75 సంవత్సరాలు అయింది. పిల్లలైనారా అంటున్నా? కాలేదు. చూడండి, 75 సంవత్సరాలు బ్రతికి తర్వాత అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను. ఎక్కడ చేర్చబడ్డాడు? పితరులు అంటే అబ్రహాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, హనోకు, నోవహు పితరులు, భక్తులు, ఆది మానవులైన భక్తులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే వారికి ఒక స్థలం ఉంది. హనోకును కొనిపోయబడినటువంటి స్థలం ఉంది. సపరేట్గా ఆయన శరీరంతో అక్కడికి వెళ్ళలేదు. శరీరానికి అక్కడ వెళ్ళటానికి వీలు లేదు. శరీరం అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం లేదు. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితే గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇది ఆయన శాసించిన శాసనం. దేవుడు మానవునికి విధించిన విధి ఏంటంటే, నేను చెప్పినటువంటి మాట వినలేదు కనుక ఆజ్ఞ అతిక్రమించావు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపంలో జీవితం ఏమైంది? మరణం వచ్చింది నిన్ను బట్టి. ఇదిగో ఈ నేల నిన్ను బట్టి శపించబడింది, ఈ నేల, భూమి కూడా. కాబట్టి నువ్వు నేల నిన్ను తీయబడితివి.
నేను నుండి తీయబడినంత కాలము తీయబడినావు, నువ్వు జీవించినంత కాలము ఏం చేయాలి? నువ్వు చెమట కార్చి ఆహారము తినాలా. ఏం చేయాలి చెప్పండి? చెమట కార్చాలా, కష్టపడాలా. కష్టపడితేనే ఇదిగో భూమి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, అన్ని రకరకాల ఫలములు చెట్లు నెగురుతాయి. వాటన్ని పెరిగేసి వర్షం వస్తే బాగా సేద్యం చేసి ఆ తర్వాత ఇత్తనం వేసి ఆ పొలము తినాలి. నువ్వు నేల నుండి తీయబడితే కనుక నువ్వు తిరిగి నేలకు చేరు వరకు చెమట కార్చి ఆహారం తినాలి. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడా లేదా? మన్న అయిపోతావు. అందుకనే భక్తుడు పాడతాడు, మీరితివా మరచితివా శోధనలో పడిపోయితివా, శోధనలో పడిపోయితివా, నేల మట్టితో నీవు చేయబడితివి, నేల మట్టితో నీవు చేయబడితివి, నీవు మళ్ళీ గనుక తిరిగి మళ్ళీ పోదురా, నీవు మళ్ళీ గనుక తిరిగి మళ్ళీ పోదురా, మరణము నరకమురా, మరణము నరకమురా, శోధనలో పడిపోయితివా, శోధనలో పడిపో. దేవుడు పశ్చాత్తాపడ్డాడట. నేను ఎందుకు చేశాను వీడిని ఎందుకు పుట్టించాను నేను, వీడు పుట్టకుంటే ఎంత బాగుండేది అని ఒక తల్లి తన కుమారుణ్ణి వాడు తల్లిగా భావించినప్పుడు ఏం మాట్లాడుతుంది? తల్లిని కొడుకు తల్లిగా భావించకపోతే ఏమంటది వాడిని? ఎందుకు పుట్టాడు వీడు అంటదా అనదా? ఏమన్నారే మీరు అన్నారు కదా, ఎట్లా తిరగచ్చు, వాడు ఏమైనా చేయొచ్చు, వాడు మగోడై పుట్టినాడు, వాడు ఏమైనా చేయొచ్చు అంటారా మీరు? అన్నారు కదా. ఎందుకు పుట్టావురా, నేనెందుకు గంటిరా నిన్ను అంటావా అనవా? దేవుడు అంత బాధనందాడు, ఎందుకురా ఎంత పని చేసావని. అందుకని నేల మన నుండి తీయబడ్డావు, నువ్వు మట్టికి చేరే వరకు చెమట కార్చి ఆహారం తినాలి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్న అయిపోతావు అని బాధనందాడు. అయితే ఎవరిని తీసుకొని పోతాడు అంటే భక్తులు మాత్రమే కొనిపోతాడు సుమా. ఎవరు భక్తులై ఉన్నారో, దేవుని కోసం బ్రతుకుతారో, ఎవరైతే ఆయన కోసమే నీతిని అనుసరించి నడుచుకుంటారో వారు మాత్రమే ఆయన కొనిపోతాడు. బాధ నందిరాడ, పశ్చాత్తాపం నందిరాడ. దేవుడు ఎందుకు నేను వీడిని చేశాను, ఎందుకు పుట్టించాను? దేవుడు తప్పు చేయడు, ఆయన నేరము చేసేవాడు కాదు. దేవుడు అబద్ధమాట, ఆయన మానవుడు కాదు, సత్యవంతుడైన దేవుడు. నా వలే ఉండాలని దేవుడు తన పోలిక చొప్పున నరుని చేశాడు. దేవునితో నడవాలని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని ఆయన ఇష్టమై ఉంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డారు ప్రజలు. తమ కాలమంతా వృధా చేసుకున్నారు. కాలమంతా అయిపోయే వరకు దేవా అంటే కూడా ఇష్టపడ్డాడు ఆయన. వయసు అంతా అయిపోయినాక నేను దేవుని నమ్ముకుంటానంటే కూడా ఒప్పుకునేవాడు కాదు. ఎట్లా మారుతావు నువ్వు ఆ వయసు దాని తర్వాత? వయసు అయిపోయినాక మార్పు కూడా రాదు. ఏమంటావంటే సావు రాలేదు కదా, సావన రాలేదు, ఈ బాధ చూడలేను, ముద్ద పువ్వు అయ్యారు, ముంతడు నీళ్ళు ఇయ్యరు, ఈ బాధలే ఉంటాయి నీకు. ఇక దేవుడా తండ్రి నేను చేసింది పాపం అని చెప్పేయడానికి కూడా నోరు రాదు నీకు. అంత అయిపోయి ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉండదు. ఇక వయసులోనే యవన కాలం ముందు నరుడు ఆ కాడిమోయట నరునికి మేలు. చాలా చక్కటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే ఎవడైనా యవనస్తుడు కానీ యవనురాలు కానీ ఇక శాంతి ఉండదు. కాబట్టి మార్పు లేకుండా కఠినమనే మనసు వస్తుంది, కఠినాత్ములైపోతారు. అందుకనే దేవుడు బాధ నొందాడు, ఆయుష్కాలాన్ని తగ్గించాడు. మరి చాలామంది దేవునికి ఇష్టపడక రాలిపోయారు. చాలామంది హనోకు దేవునితో నడిచాడు, కొనిపోబడ్డాడు. అలాగే నోవాహు కూడా దేవునితో నడిచాడు. ఎలా నడిచాడంటే నిందారహితుడుగా ఉన్నాడు, నిరపరాధిగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు నోవాహు గారు. అందుకే దేవునితో నడిచి కొనిపోబడ్డారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పోయారంటే పితరుల దగ్గరికి. అబ్రహాం అక్కడికే వెళ్ళాడు,
ఇస్సాకు అక్కడికే వెళ్ళాడు, యాకోబు కూడా అక్కడికే వెళ్ళాడు. అందుకని అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు అంటున్నాడు ఆయన. ఎందుకంత ప్రత్యేకమైన మాట దేవుడు వాళ్ళని గురించి మాట్లాడతాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అంటే మనమంతా ఆయన పిల్లలు కాదా? చెప్పండి, కాదన్నట్లే కదా, కాదన్నట్లే కదా. మనమంతా ఆయన పిల్లలమా కాదా అంటున్నా? కానట్లే కదా. మనమందరం అంత చక్కగా నడిచిన వాళ్ళం అయితే కదా. మన నడక, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు ఏమై ఉన్నాయంటే ఎప్పుడు చూసినా ఈ భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తాం. మన బ్రతుకు కడుపు కోసమే, బ్రతుకంతా కడుపు కోసమే, జ్ఞాన పుట్ట కోసం. ఇదైనా నిండుతుంది అంటే నిండదు. గోడన్లు నిండుతాయి, గుమ్ములు నిండుతాయి, అన్నీ మొత్తము పెద్ద పెద్ద గోడన్స్ నింపేయచ్చు, కానీ ఇది మాత్రము నిండదు. దీని మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే భోజనాన్ని కడుపు కోసం నియమించాడు, కడుపును భోజనానికి నియమించాడు. ఇవి రెండు ఏమవుతాయి? భోజనమైనా కడుపైనా లేకుండా పోతాయి, ఇవి నాశనం అవుతాయి అని రాయబడింది. ప్రియులారా, మనం గమనించాలి. అనోకు ఎక్కడ వెళ్ళాడు, నోవహు ఎక్కడ వెళ్ళాడు, మరి భక్తులంతా ఎక్కడికి వెళ్ళారు అంటే అబ్రహాము పితరుల దగ్గరికి చేరినాడు, ఇస్సాకు పితరుల దగ్గరికి చేరాడు. చూడండి, ఇస్సాకు ఎక్కడ చేరాడు? ఆదికాండము 25వ అధ్యాయం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 35వ అధ్యాయము వచనం 28-29 చదవండి త్వరగా త్వరగా. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి నొంది. ఇస్సాకు కాలం విడిచి నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారుడైన ఏశావు, యాకోబు అతన్ని పాతి పెట్టారా? పైకి లేచిపోయినాడా? అనోకు పైకి కొనిపోబడినట్టుగా కనిపిస్తుంది. అక్కడ సమాధి చేసినట్టు కనపడదు, చనిపోయినట్టు కూడా కనపడదు. అనోకును దేవుడు కొనిపోయాను అని రాయబడింది. ఆయన లేకుండా పోయాడని. అలాగే అబ్రహాము చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తర్వాత ఇస్సాకు కూడా పితరుల యొద్దకే చేర్చబడ్డాడు. వారి పితరుల యొద్ద కంటే భక్తులైన వారి దగ్గరికి వెళ్ళాడు. అతని కుమారుని ఏశావు, యాకోబు ఏం చేశారు? ఏశావు పెద్ద కొడుకు, యాకోబు చిన్న కొడుకు. తండ్రిని మట్టికి కలిపేశారు. ఈయన కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఇక్కడ మనలో మనము చూస్తే ఇక్కడ అనోకు కొనిపోబడ్డాడు. ఎక్కడికి, ఏ స్థలానికి కొనిపోబడ్డాడు మనం ఆలోచిస్తే చూడండి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు భక్తుడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వర్షాలు మనం ఇక్కడ ధ్యానం చేద్దామండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలును పొమ్మని సెలవిచ్చుచున్నాడు ఇన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇక్కడ ఏలియా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసిందండి. ఆకాశం నుండి అగ్ని కురిసి 50 మందిని ఒక అధిపతిని కాల్చివేసింది. ఒక సైనికులు 50 మందికి ఒక అధిపతి, ఆ అధిపతి కింద 50 మంది, మొత్తం ఎంతమంది అవుతారు? 51 అవుతారు. ఈ 51 మనుషులు నువ్వు రావాలి, దిగి రావాలి అని అడిగినారు. దిగి రావాలి, దైవజనుడా నువ్వు దిగిరా అంటే మొదట్లో చూస్తే మీరు నువ్వు దిగి రావాలంటే నేను నిజంగా దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించి వేయను కాక అన్నాడు. అంతే. ఏమన్నాడు ఆ మాట? నేను నిజంగా దైవజనుడనైతే నిన్ను నీ 50 మందిని ఏం చేస్తుందంట? దహించి వేయను కాకంటే ఆకాశం అగ్ని దిగి కాల్చి వేసిందంట వారిని. చూస్తారా?
చూడండి, మొదటి అధ్యాయ భాగము 10వ వచనం చదవండి. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే, ఇప్పుడు ఆగుదాం. మనం కూడా ఎప్పుడైనా సువార్త చేసే సేవకుల్ని సువార్థికులైనా అనవచ్చు, బోధకులైనా అనవచ్చు, వాక్యానుసారంగా అయితే దైవజనుడు అని పిలాలి. ఏమని పిలాలా? దైవజనుడు అని పిలాలి. దైవజనుడా దిగిరా, మా రాజుకు రోగం వచ్చింది, ఆ రోగం బాగవుతుందా బాగా కాదా, నువ్వు రావాలంటే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, వాళ్ళు పిలిచినప్పుడు నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం దిగుతాను ఎందుకన్నాడంటే, దైవజనుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడన్న ఆలోచన లేకుండా. ఇప్పుడు జ్యోతిష్యులు ఉంటారు కదా, జ్యోతిష్యులు నేను బ్రతుకుతానా సస్తానా అని అడగనికి పోయినాడు. ఏమి జ్యోతిష్యాన్ని అడగనికి వెళ్ళారు. అంటే నేను దైవజనుడు ఉన్నాను, సాక్షాత్తు సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్తా అదే నేను చెప్తాను, నా దగ్గర రాకుండా, దేవుని దగ్గరకు రాకుండా నువ్వు ఎక్కడో వెళ్ళి నువ్వు అంటే జ్యోతిషం చూస్తావా, పంచాంగం చూస్తావా అని కోప్పడ్డాడు. కోప్పడితే 50 మంది మీద అగ్ని అప్పటికప్పుడే దిగింది. బగ్గున కాలి బూడిదైపోయారు. మరలా ఒక అధిపతి మరి 50 మంది వచ్చారు. ఆ 50 మంది వచ్చినప్పుడు వారిని కూడా ఇదే మాట చెప్పాడు ఆయన, దైవజనుడా నువ్వు దిగి రావాలి, రాజు నిన్ను పిలుస్తున్నాడు. రాజు పిలుస్తాడా? సరే, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశంలో దిగి నిన్ను నీ 50 మందిని దహించివేగాకంటే దహించి పారేసింది. అలాంటి గొప్ప భక్తుడైనా, గొప్ప అద్భుతాలు చేశాడు ఆయన, చాలా చేశాడు. తన దుప్పటి మడత పెట్టి నీటిని కొడితే నది 2 పాయలైంది. పాయలైతే ఎవడి నుండి ఆ ఒడ్డుకు నడిచిపోయారు. ఆశ్చర్య రీతిగా దేవుని భక్తులు అంటే అంత తేలిగ్గా మాట్లాడితే అంత శిక్ష అనుభవించారు వాళ్ళప్పుడు. అలాంటి దైవజనుడు నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అని ఎలీషాను తన శిష్యుని చెప్తున్నాడు. ఆ శిష్యుని అంటాడు, దైవజనుడా నేను మాత్రం నిన్ను పెట్టాను, నువ్వు ఎక్కడ వెళితే అక్కడికి నేను వస్తా అంటున్నాడు. లేదు నన్ను బేతేలుగు రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను, బేతేలుగు పోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అంటే లేదు నీ ఎమ్మడి వస్తా అంటున్నాడు. తర్వాత బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏలీ వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీకు తెలియనా? చదవండి ఆ మాట. అని ఎలీషాను అనగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండు నేను. పిమ్మట ఎలీషా యెహోవా అనగా దేవుడు నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని అనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణమైరి. అంటే ఏలియా ఎక్కడి నుండి బయలుదేరి వచ్చినాడు? వాళ్ళు బయలుదేరి వచ్చి గిల్గాల్ నుండి బేతేలుకు వచ్చారు, బేతేలు నుండి ఎరుకోకు వచ్చారు, ఎరుకో నుండి ఇదిగో నేను ఇక్కడ నుండి మళ్ళా యోర్దానికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉన్నాడు. ఆ మాట చెప్తే ఆయన అన్నాడు, నేను నిన్ను విడువను, నీ వెంటనే వస్తాను అన్నాడు. సరే వచ్చారు. నది అడ్డం వచ్చింది, దాటడానికి వీల్లేదు, అది యోర్దాన్ నది. ఆ నదిని తన దుప్పటి మడత పెట్టి నీటిని కొట్టగా నీళ్లు పాయలు అయినాయి. మీరు చదువుకోండి, పాయలు అయినాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం 11-12 వచనాలు చూస్తే మాట్లాడుతుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఆరోహణమాయ అంటే లేచిపోయాడని అర్థం. అట్లానే ఆరోహణమైపోయాడు ఆయన. వీళ్ళిద్దరిని వేరు చేశాడు, ఏలియను వేరు చేసి ఇక ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కనబడలేదు. కనబడకపోతే వీళ్ళు, ఎలీషా నీ గురువును మేము వెతుకుతామని అన్నారు. మీరేం ఎదగద్దండి, ఆయన దొరకడు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఒక మాట అడిగాడు ఆయన. ఏమడిగాడంటే, దైవజనుడా నీకున్న ఆత్మ నాకు 2 పాళ్ళు ఇమ్మని అడిగాడు. అది కష్టతరంగా ఉన్నది.
ఒకవేళ నా దుప్పటి అది కింద పడితే అది నీకు దొరికితే, నా దుప్పటి నేను కప్పుకునే దుప్పటి అది కింద పడితే అది నీకు దొరికితే నాకున్న 2 ఆత్మ నీకు వస్తుంది అన్నాడు. అది దొరికింది. అది దొరికిన తర్వాత మీరు వెళ్ళండి, ఇంకా ఆయన దొరకడు. వాళ్ళు ఎదిలాడినారు. దాదాపు 50 మంది ప్రవక్తలు, శిష్యులు అన్నమాట. ఎక్కడున్నాడో ఆయన, ఎక్కడన్నా పడిపోయినాడు కొండ మీద ఎక్కడని ఎదిగారు కానీ దొరకలేదు. ఎక్కడ పోయినాడు? ఆరోహణం అయిపోయాడు. ఎక్కడ పోయినాడు? ఎక్కడ వెళ్ళింటాడు? ఎక్కడ వెళ్తారు మనకెవరికి తెలియదు. దేవుడు మహాజ్ఞానాన్ని మన కోసం ప్రయాణించాడండి. మనం చనిపోతాం, మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకు శరీరానికి సంబంధం ఉంది. ఈ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టే కాలం వస్తుంది. అది వదిలిపెట్టినప్పుడు ఎవరు కూడా కనిపించదు, ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం ఏమవుతుంది? కింద పడిపోతుంది. ఇది మన్ను కదా, మరి మన్ను కింది పడుతుందా పైకి పోతుందా? మట్టికే చేరుకుంటుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. రాళ్ళైనా కిందికి వస్తాయి. రాళ్ళు భూమి మీదే ఉండేది, కర్రలు భూమి మీదే ఉన్నాయి, మనుషులు భూమి మీద ఉన్నారు, జంతువులు భూమి మీద ఉన్నాయి. ఏదైనా కానీ కిందకే వస్తాయి. పైకి ఎంత ఎత్తనవో నువ్వు కొండ మీదకి అక్కడి నుంచి కింద పడతావు. కాబట్టి కింద పడే అవకాశం ఉంది. అంటే ఎలియా ఆరోహణం అయిపోయాడు కదా, పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాడని అనుకుంటారు కొంతమంది. హనోకు కూడా అలా వెళ్ళాడు కదా, కొనిపోయబడ్డాడు కదా అనుకుంటారు మీరు. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికి అర్థం కాకుండా ఉంది. చూడండి, బాగా ఆలోచించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, భక్తుడు పౌలు గారు ఒక దర్శనాన్ని ఆయన చూస్తూ చెప్తున్న మాటలు. 2వ కొరింథీ 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చాలను చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. అతిశయపడడం మంచిది అంటే ఆయన గొప్ప భక్తుడు. అపోస్తలుడైన పౌలు గారు చాలా గొప్ప భక్తుడు. ఆయన అంత ప్రవక్త, అపోస్తలుడు. 12 మంది శిష్యుల్లో ఈయన కూడా వారితో సమానుడు. వారికంటే తక్కువ కాదు, వారికంటే ఎక్కువైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు ఈయన. ఈ అపోస్తలుడైన పౌలు గారు 12 మంది శిష్యులు చనిపోయిన వారిని లేపారు. అలాగనే ఈ పౌలు కూడా లేపాడు. గొప్ప భక్తుడు ఈయన. 14 ప్రవచనాలు రాశాడు, 14 పత్రికలు రాశాడు. ఇన్ని పత్రికలు రాస్తే ఆయన రాస్తాడు, అతిశయపడటం మంచిది నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. నేను అతిశయపడవలసి అంటే నాకంటే గొప్పవాడు లేడు అని అతిశయం పడవలసినటువంటి అవసరత లేదు, కానీ ఆయన అతిశయపడవలసి వచ్చింది. చెబుతున్నాను వినండి అంటున్నాడా. ప్రభు దర్శనంలో కూర్చి 2వ వచనంలో క్రీస్తునందు ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనుక్కోబడెను. అతడు శరీరంతో కొనుక్కోబడెను. నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను నేను. అర్థమవుతుంది ఇక్కడ. ఏలియా గారు ఆరోహణమైపోయాడు. శరీరంతో పోయినాడో శరీరం లేకుండా పోయినాడో నేను ఎరగను అంటున్నాడు. ఇక్కడ ఎవరిని గురించి అంటున్నాడు? పౌలు గారు దర్శనం అందు చూస్తున్న సంగతి ఇది. ఆయన ఎక్కడ కొనిపోబడ్డాడంట? ప్రభు దర్శనం గురించి, ప్రత్యక్షం గురించి చెప్పుచున్నాను. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదు, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. ఏ ఆకాశం అది? 3వ ఆకాశం. ఎన్ని ఆకాశాలు ఉన్నవి అంటే మనకు చూపిస్తాయి 3 ఆకాశాలు అంటే. పైన ఉన్నది పరలోకం, పైన ఉన్నది మనకు కనిపించేది నీలం ఆకారం కనిపిస్తే అక్కడ పైన ఆకాశం. ఈ మధ్య శూన్యంలో ఇదంతా కలిసి 2వ ఆకాశం. ఈ భూమి 3వ ఆకాశం. చూడండి, చదవండి కిందికి. 3వ ఆకాశమును కొనిపోబడినని అతడు శరీరంతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనసు నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి ఎక్కడ పరదైసులోనికి కొనిపోబడ్డాడట. ఎక్కడ కొనిపోబడ్డాడు? పరదైసులోనికి. పరదైసు, అందుకే పరదైసు అనే స్థలం ఉంది. కింద పాతాళం అనే స్థలం కూడా ఉంది. పైన పరలోకము. బాగా గ్రహించండి. మొదటిగా పరలోకం దేవుడు ఉండే చోటు, మనం ఉండే చోటు ఈ భూలోకం, దాని కింద పాతాళ లోకం, 3వ ఆకాశం.
అది కింద. అర్థమవుతుంది కదా. పరదైసునకు కొనిపోబడి అంటాడు. పరదైస్ అంటే ఎక్కడుంది? కింద ఉంది. చూడండి సామెతల గ్రంథం క్రిందనున్న చదువునాయన త్వరగా. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను రాజు గారు వర్ణిస్తాడండి. అధ్యాయము 15వ అధ్యాయము వచనము 24 వచ్చిన చదువు. క్రిందనున్న పాతాళం తప్పించుకొనుటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. అర్థమైందే? పరమునకు పోవు జీవ మార్గం నడుచుకుంటాడంట. ఎవరు? కింద పాతాళం ఉంది. ఏముంది? పాతాళం ఉంది. కింద పాతాళం మరొకటి ఉంది. అదేంది? పరదైసు ఉంది. 2 చోట్ల ఉన్నాయి అక్కడ. ఒకటేమో పరదైసు, మరొకటేమో పాతాళం. ఒక లెక్కగా చూస్తే ఇది పరదైసు అనేది కొంచెం ఎత్తు స్థాయిలో అనుకుందాం. ఈ పాతాళం కొంత కింద ఉంది. చెప్తుందా లేదా? కింద ఉందా పైన ఉందా? క్రింద పాతాళం ఉంది. మనుషులు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని అడిగారు ఎవరు? శిష్యులు. ప్రభువా, చనిపోతారు కదా మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. అలాగే ఆది మానవుడైన ఆదాము మొదలుకొని నేటి మానవుడైన మన వరకు మనం చనిపోతాం కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగిండొచ్చు. అప్పుడు చెప్తాడు ఆయన. పరదైసు ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 18వ వచనం మీరు చదివితే క్లియర్గా చెప్పేస్తాడు ఆయన. మానవునికి సంభవింపబోయే సంగతిని గురించి చెప్తాడు ఆయన. రేపు మనం కన్ను మూస్తే, మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శరీరంతో మనం చేసిన పాపాలను బట్టి వెళ్ళవలసిన చోటు 2 ఉన్నాయి. మంచి చేస్తే మంచి చోటు, చెడు చేస్తే చెడ్డ చోటు అని అర్థం ఇస్తుంది. కాబట్టి చెడ్డది ఏదంటే క్రింద పాతాళం ఉంది. ఆ పాతాళంలోనికి వెళ్తారన్నమాట. ఎవరు? చనిపోయిన వారు. ఆ ధనవంతుడు ఒకడు ఉండేను. చదువునైనా చదువు. లూకాసు వార్త 16:19. ధనవంతుడు ఒకడు ఉండేను. బాగా వినాలి. అతడు ఊదా రంగు వస్త్రాలు, మంచి వస్త్రాలండి. అప్పుడుకి చాలా మంచి వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఇప్పుడు కంటే అక్కడ అంత మంచి నార వస్త్రాలు ఉన్నాయి. సన్నపు నార వస్త్రాలు, ఊదా రంగు వస్త్రములను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని, అంటే పూటకు వస్త్రం ధరిస్తున్నాడు. మరి ఉదయం సాయంకాలం దొరుకుతున్నాడు, మరి ఏం తెలియదు. అంటే గొప్ప కోటీశ్వరుడు కదా. ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి కాబట్టి ఉదయం సాయంకాలం స్నానం చేసేవాడే. ఆయనకు సుఖం అంటే అంతులేనంత సుఖం ఉంది. సమృద్ధి అయిన ధనవంతుడు. అంటే సన్నపు నార వస్త్రం ధరిస్తూ బహు సుఖపడుతున్నాడు. చదువునమాట. ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు లాజరును దరిద్రుడు ఉన్నాడు. భూమి మీద దరిద్రులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఎక్కువ శాతం ఎవరుంటారు? దరిద్రులు ఎక్కువ ఉంటారా, ధనవంతులు ఎక్కువ ఉంటారా? దరిద్రులు ఎక్కువ ఉంటారు. దరిద్రులు అయినటువంటి మనం ధన్యులమా, దరిద్రులమా? దరిద్రులే ధన్యులు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము. ఎంత గొప్ప మాటలు దేవుడు రాయించాడు మన కోసం. ఈ దరిద్రుడు కూడు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు. తర్వాత ఆ దరిద్రుడు ఏమితో ఉన్నాడంటే కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడినాడు. వాకిటి ముందు కడపాను కాడ తినేటప్పుడు ఏమన్నాడు? మెతుకులు పారేస్తే తిందామని ఆశ. అంతే కదా. ఆకలి. ఎవరు అన్నం లేని వాళ్ళు అదే పనే చేసేది. ఎక్కడైనా పెడితే తిందామని అక్కడికి వెళ్ళాడు. కానీ వాడు ధనవంతుడు ఆ దరిద్రుని చూడలేనప్పుడు కళ్ళు కనపడలేదు. తన కడుపు నింపుకుంటున్నాడు, తన ఆకలి తీర్చుకుంటున్నాడు, తన దాహం తీర్చుకుంటున్నాడు. బహుదినము సుఖపడుతూ మహానందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు. కష్టమే లేదు అతడికి కష్టం లేదు. ఈ దరిద్రుడైన లాజరుకి ఏముంది? కష్టం ఉంది. చదువునైనా. ఆ దరిద్రుడు చనిపోయి ఎవరితో కొనిపోబడ్డాడు? ఎవరైనా దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతికి అనోకు వలె, నోహు వలె, అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె బ్రతుకుతారో వారిని దేవదూతలు వచ్చి కొనిపోతారట. ఎవరు కొనిపోతారు? దేవదూతలు వచ్చి కొనిపోతారు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడని రాయబడింది.
దరిద్రుని పాతిపెట్టినట్లు కూడా కనిపించదు. ఈ రోజుల్లో చాలామంది దరిద్రుడు అలాగే అతను రోగంతో ఉన్నాడు, కురుపులు ఉన్నాయి, చీము కారుతుంది, రక్తం కారుతుంది, బహువేదన పొందుతున్నాడు, దుఃఖమే దుఃఖము, కష్టమే కష్టం. అతడు చూస్తున్నాడు కానీ అతన్ని పట్టించుకోలేదు, కనీసం ఆసుపత్రులు కన్నా చేర్చలేదు. ఇతడు చనిపోయాడు, పాతిపెట్టబడి. ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు జరుగుతుంది అతని కథ. చదువునైనా అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతడి రొమ్మునున్న ఆనుకుని ఉన్న లాజరును చూచాడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలల చేత వేదన. ఆహా సుమా, ఇది ఉంది సుమా. కన్ను మూస్తే చచ్చిపోతే, ఇప్పుడు చచ్చిపోతే దేవుడు లేకుండా చచ్చావనుకో, పాపం విడిచిపెట్టకుండా చచ్చినావనుకో సుమా, ధనవంతులకు పట్టిన గతి నీకు పడుతుంది. ఇట్లు స్త్రీలైనా పురుషులైనా. అందుకనే చావక ముందే, ఆయన పిలవక ముందే దేవుని దూతలు వచ్చి కొనిపోయేటట్లుగా బ్రతకాలి మనం. దేవదూతలు కొనిపోతే పరదైస్ అనే విశ్రాంతి స్థలానికి వెళ్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అది పరదైసు, అది పరదైసు. ఒకటి పరదైసు, మరొకటి పరదైసు అని ఎందుకంటున్నాడు? అది అంటే మనం పరదేశులము, మనది దేశం కానే కాదు. పాట పాడతాం. పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దెప్పుడు నిజముగా, పురమిదిగా దెప్పుడు నిజముగా, పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దెప్పుడు నిజముగా, ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు అట్లే ఎల్లవలెం మింటికి, అట్లే మింటికి. చనిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వెంటనే క్షణములోనే ఇక్కడ చచ్చిపోతే అక్కడ పోయి పన్నాడు. పాతాళము ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది, దగ్గరలో లేదు. అంత దూరం ఒక క్షణంలోనే అక్కడికి పడిపోయాడు. పడిపోయి వెంటనే చూశాడు చల్లని వాతావరణము, చక్కని ఆనందదాయకమైన జీవితం, అంటే ఆ మంచి శ్రేష్టమైనటువంటి విశ్రాంతి ఉంది అక్కడ. ఎంత చల్లగా ఉంది, ఎంత హాయిగా ఉంది. నేను ఇక్కడేమో అగ్ని జ్వాలలు ఉన్నాయి, ఇక్కడ పడ్డాను నేను, ఇక్కడ భూమి మీద నేను బాగుగా సుఖపడ్డానే, ఇప్పుడేమో నాకు కష్టం ఇట్లా ఉంది అని కన్నులెత్తి కేకలేశాడండి. ఏమేసినాడు? కేకలేసినాడు. ఏముంది అక్కడ? అగ్ని జ్వాలలు ఉన్నాయి. అగ్ని మంటలు మండితే జ్వాలలు మండుతాయా, మండవా? దగ్గ 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 మంటలు మండుతున్నాయి. ఆ మంటల్లో నుండి చూస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీ దగ్గరున్న లాజరు నా ఇంటికాడ ఒక పూట కూటి కోసం ఆకలి కొని బాధపడ్డాడు. కానీ నేను చూశాను పెట్టలేదని. కానీ ఇప్పుడు ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. ఆ లాజరు నా దగ్గరకు పంపి అతని వేలు నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు అతను ఒక చుక్క నీటి బొట్టు నాకు తీసుకొని వస్తే నేను శాంతిపరచబడతాను. అంటే ఈ అగ్ని జ్వాలలు ఆరిపోతాయని అనుకున్నాడు ఆయన. అక్కడున్న ఆ చల్లని వాతావరణము, ఆ మంచి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక నీటి చుక్కను తన ఏళ్ళు నీళ్ళలో ముంచి తీసుకొని వచ్చి నా నోట్లో విడిస్తే ఈ అగ్ని మంటలే ఆరిపోతాం అనుకున్నాడేమో. అనుకునే కేకలేశాడు, అయ్యా ఎలాగైనా పంపించు అంటే, కుమారుడా నువ్వు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగునే లాజరు వాడు కష్టం అనుభవించాడు భూమి మీద. కష్టము కన్నీరు గార్చాడు. నీళ్లు పెడుతూ ఆ కష్టాన్ని దిగమింగుతూ ఒక్క రోజైనా దేవుని మీద నింద వేయకుండా ఆ బాధంతా భరించి దేవదూతలు వచ్చారు, తీసుకొని పోయారు. ఇప్పుడు ఏమైంది? అతనికి నెమ్మదిగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. బాధపడి ఏమంటున్నాడు? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు బాబు, నువ్వు మంచి ఆలోచన చేసినావు కానీ అప్పుడే ఉండాల్సిండేది, ఇప్పుడు మాత్రము కుదరదు. నీ దగ్గరికి మేము రావడానికి కానీ
నీ దగ్గర నుండి నువ్వు ఇక్కడ రావడానికి కానీ మధ్యన అగాధ స్థలం ఉంది. అక్కడి వారు ఇక్కడికి కానీ ఇక్కడి వారు అక్కడికి కానీ వెళ్ళే అవకాశం లేనే లేదు, అయిపోయింది అన్నాడు. అట్లయితే నాకు 5 మంది ఉన్నారు. ఎవరున్నారట? అయ్యా ఎట్లయినా దయచేసి ఆయన 5 మంది తమ్ముళ్ళు ఉన్నారు, నాకు సహోదరులు ఉన్నారు. వారు నేనున్న ఈ స్థలానికి రాకుండా ఈ లాజరు వెళ్ళి వారికి బోధించమను అంటున్నాడు. బుద్ధి లేదా? అప్పుడు లాజరు చెప్పలేదా? ఎందరో భక్తులు చెప్పలేదా? అప్పుడు ఉన్నారు భక్తులు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పిన మాట వింటే నీకు పట్టిన గతి నీ పిల్లలకు నీ తమ్ముళ్లకు పట్టదు సుమా. వారి మాటలు వినకపోతే భూమి మీద ఉన్న మనుషులే నీకు బోధ చేయాలి. దేవుడే వచ్చి దేవదూతలు వచ్చి నీకు చెప్పరు. చెప్పిన మాట వినకపోతే నీకు పట్టిన గతి నీ తమ్ముళ్ళకు కూడా పడుతుంది. అయిపోయింది. అర్థమైందా? పరదేశ్ అంటే ఎక్కడ? కింద పాతాళములో. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు. పాపంతో చనిపోయిన వారు, పాపం చేసి పడిపోయిన వారు పాతాళంలో పడిపోతారు. అక్కడ ఏడ్పు ఉంటుంది, ఆకలి ఉంటుంది. ఆ బాధ ఎవరు తీసేయలేరు. ఆ బాధను ఓదార్చేవారు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు దరిద్రుడైన లాజరు హాయిగా సుఖంగా నెమ్మదిగా ఉన్నాడు. అందుకనే పరదైసు అనేది అందులోనికి ఇప్పుడు మనం చనిపోతే వెళ్ళవలసిన చోటదే. ఆ పరదైసుకు వెళితే రేపు పరలోకం నుండి ప్రభు వస్తాడు. ఆయన ఎలాగ వెళ్ళిపోయాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవడు వెళ్ళడు, యేసు ప్రభు తప్ప మరి ఎవడు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. చనిపోయిన అనోక్ కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు, యాకోబులు కావచ్చు, దావీదు కావచ్చు, మరి ఎవ్వరు అక్కడికి వెళ్ళలేదు. అందరూ సమాధిలోనే ఉన్నారు. ఇక ఎక్కడున్నారు? పాతాళం అనే చోట్లోనే ఉన్నారు. కాబట్టి చూడండి, ఒక మాట దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు ముగించుకుందామండి. చాలా గొప్ప సంగతులు. మనం ఈ మాటలు విని మన జీవితాలను సరిచేసుకొని చక్కగా బ్రతికి అనోకు వలె, మరి నోహు వలె, అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె నడిస్తే పితరులు ఉండే చోటుకి వెళ్తాము. అపోస్తుల కార్యములు ముగిస్తానండి. 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం వచనం 8, 9 నుండి చదవండి. 9, 10. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతారంటే, మీరు ఇదిగో నేను వెళుతున్నాను. యేసు ప్రభు సమాధి నుండి లేచిన తర్వాత 40 దినాలు కనపడినాడు వాళ్ళకి. లేచి 45 రోజులు వారికి కనబడి వారికి బోధ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. వారు గదిలో ఉంటే వాకిలు వేసుకొని యేసు ప్రభు చనిపోయాడు, అయ్యో ఇంత పని అయిపోయింది, అంత పని అయింది, వారు బాధపడుతున్నప్పుడు వాకిళ్ళు వేసుకొని రహస్యంగా మాట్లాడుతున్నారు. వాకిళ్ళు వేసుకొని వాళ్ళు ఉంటే లోపలికి సరాసరి వచ్చినప్పుడు వారు గుర్తుపట్టకపోతే అప్పుడు వారితో మాట్లాడి వారి కన్నులు తెరబడ్డాయి. ఆయన ఒక రొట్టె ముక్కిస్తే కన్నులు తెరబడ్డాయి. ఇలాగున వారికి 40 దినాలు వారికి బోధ చేస్తున్నాడు. ఆ సమయంలో 40వ రోజున వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు ఒక చోటనే ఉండండి, అప్పుడు మీరు శక్తి పొందుతారు అంటున్నా. గనుక మీరు యెరూషలేములోనే యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతం వరకు నాకు, అంటే నా మరణము, నా సమాధి, నా పునరుత్థానం, అంటే నేను చనిపోయాను మీకోసం, నేను సమాధి చేయబడ్డాను మీకోసం, నేను మరలా తిరిగి లేచానని భూదిగంతం వరకు, అంటే లోకమంతా సువార్త ప్రకటించండి. దీన్నే సువార్త అంటారు. యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నమ్మండి, నమ్మితే రక్షణ ఉందని ఈ సువార్తను ప్రకటించని చెప్తాడు వాళ్ళకి. తర్వాత ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం, అంటే ఏలియా ఎట్లా ఆరోహణం అయిపోయాడో అదే విధంగా వెళ్ళిపోయాడు. ఏలియా ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోలేదు, కానీ ఆయన ఎక్కడో చోట, అంటే ఆ శరీరం మట్టికి చేరాల్సిందే, ఎక్కడో చోట మట్టికి కలిసి ఉండవచ్చు. కానీ ఎవరు అక్కడికి వెళ్ళరు శరీరంతో. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవని రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఉంది. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ముగిస్తున్నానండి. ఆ ఆరోహణమైనప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఎవరిని? యేసు ప్రభు వారిని కొనిపోయింది. ఆయన వెలుచుండగా వారు ఆకాశం ఒక తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొనిన 2 మనుషులు వారి ఎద్దు నిలిచి, గలిలయ మనుషులారా,
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. ఇప్పుడు వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ రోజు 2024 సంవత్సరాల క్రిందట ఆయన 30 సంవత్సరాల కిందటి మాట. 30 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనమాట. ఆయన కాలంలో 36, 33, 34 సంవత్సరాలు కాబట్టి 33, 34లో పడి ఉండవచ్చు. అప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆరోహణం అయిపోయాడు. ఎక్కడికి? పరలోకానికి ఎక్కిపోయాడు. వీళ్ళంతా 5,000 మంది పురుషులు చూశారట. ఎంతమంది? ఆయన లేచిపోయేది 5,000 మంది చూశారు. ఆయన అలాగే లేచిపోతే అట్టే చూస్తుంటే అప్పుడు ఆకాశంలో దూతలు, 2 దూతలు కనబడి, అయ్యలారా మీరెందుకు ఆకాశం వైపు తేల్చుచున్నారు? ఈ యేసు ఎలాగ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో అదేవిధంగా మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయినా అట్లే మళ్ళీ తిరిగి వస్తాడు, మిమ్మల్ని తీసుకొని పోతాడు. మిమ్మల్ని తీసుకోపోతాడు. ఎక్కడికి? పరలోకానికి. అదే పరలోకం. మనం అక్కడికి వెళ్ళాలంటే హనోకు వలె, నోహు వలె, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వలె, దావీదు వలె, వారి వలె మనం దేవునితో నడిస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. లేకపోతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే మనము వెళ్ళవలసి వస్తుంది. ఆ తర్వాత పరదేశంలో ఉన్నవారు, పాతాళంలో ఉన్నవారు ఇద్దరిని కూడా ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో దేవుని కోరుతాం పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు మధ్య ఆకాశములోనే ఉంటాడు ఆయన. అక్కడ ఉండగానే భూమి ఆకాశం మార్పు చెందుతాయి, బగ్గున కాలిపోతాయండి. భూమి ఆకాశం మారిపోతాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. దాని యందు నీతిమంతులైన వారిని వసిస్తారు. అది యుగయుగములు ఉండే రాజ్యం. అదే పరలోక రాజ్యం. అది కావాలన్నా పాతాళం కావాలన్నా? ఏది కావాలో మనకు చెప్పండి. పరలోకం కావాలన్నా పాతాళం కావాలన్నా? పాతాళంకి వెళితే చనిపోయిన వారు అక్కడికి వెళ్తే అక్కడ బాధ ఉంటుంది. మరలా యేసుప్రభు వచ్చే వరకు అక్కడనే. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అక్కడే ఉన్నారు. వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు. ఇలాంటి వారు ధనవంతుల వల్లే తమకిష్టమైన బ్రతుకు బ్రతికిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వారు బాధపడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఆయన వచ్చినప్పుడు వారిని వీరిని ఇద్దరిని లేపుతాడు. అప్పుడు ఆయన కోసం బ్రతికిన వారు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. ఆయన కోసం బ్రతికిన వారు నిత్యాగ్నిదండానికి పోతారు. అది 2వ మరణం. యుగాలు అగ్నిగంధంతో మండేకుండా. దానికి ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు తన పిల్లలను కొనిపోవడానికి రానై ఉన్నాడు. కొనిపోతాడు, వస్తాడు, తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి? పరలోకానికి. మంచి వర్తమానం విన్న మీ అందరికీ నిండా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ నూతన నిబంధన కార్యక్రమంలో మీరందరూ కూడి వచ్చినందుకు మీ అందరికీ మరలా వందనాలు చెల్లిస్తున్నాను.